ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా ప్రముఖ సోషలిస్టు ఈ దేశంలో సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ సోషలిస్ట్ భావజాలంతో పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి గొప్ప నాయకుడు, మనకందరికి తెలిసినటువంటి నాయకుడే నూరుల్ అమీన్, సోషలిస్ట్ పార్టీ ఇండియా జాతీయ అధ్యక్షుడు. సార్తో మనం ఈరోజు ముఖాముఖి చర్చలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాలసీలు, పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా, పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి పూర్తిగా ఈ ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సోషలిస్ట్ పార్టీకి మీరు ఎట్లా ఆకర్షితులైనరు? భారతదేశంలో సామ్యవాద సిద్ధాంతాలు మరుగున పడిపోయినాయి. మరుగున పడినటువంటి నాయకులను భారతదేశం వదిలేసింది. అలా చాలామంది కనుమరుగైనటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మీకు సామ్యవాద సిద్ధాంతాల మీద ఏ విధంగా కోరిక కలిగింది? నరసింహారావు గారు, యాక్చువల్గా భారతదేశంలో సోషలిజమే భారతదేశానికి రాబోయే మా దిక్సూచి. నేను 1999లో మొదటిగా జనతాదళ్ సెక్యులర్లో జాయిన్ అయ్యాను. నేను ఈ సోషలిజం భావజాలం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రతి ఒక్క యూత్లో ఎప్పుడైతే యూత్ ఎదుగుతుంటాడో సామాజిక న్యాయం అనేది చూస్తూ ఉంటారు. సామాజిక న్యాయం ఎట్లుంది, ప్రజలలో వ్యవస్థ ఎట్లా నడుస్తుందని. అట్లా నేను ఆకర్షితుడయ్యాను సోషలిస్ట్ భావజాలానికి. 2004లో నేను 2001లో తెలంగాణ ఉద్యమంలో మొదటిగా వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది సామాజిక న్యాయ ఉద్యమం ఒక తీరులో చూస్తే వచ్చినప్పుడు అట్లా వచ్చి నేను ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు నాకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో పరిచయం ఏర్పడింది. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత నేను సోషలిజంని, రామ్ మనోహర్ లోహియాని చాలా ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. అసలు రామ్ మనోహర్ లోహియా ఎవరు, మన భారతదేశంలో సోషలిస్ట్ పార్టీ ఉంది ఏముండేది, ఎందుకోసం సోషలిస్ట్ పార్టీ కృషి చేసింది, ఎమర్జెన్సీని ఎట్లా ఎదుర్కొన్నారు, మళ్ళా కుల వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఎట్లుంది. నేను ఒకప్పుడు యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్స్లో పాల్గొన్నా. మళ్ళా నేను యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్స్లో పాల్గొని దాన్ని వన్ సైడ్గా చూసిన. రిజర్వేషన్ అనేది చాలా దేశానికి నాశనం చేస్తుంది అనుకున్నా. కానీ నేను సోషలిస్టులతో వచ్చిన తర్వాత, గ్రామాలలో తిరిగిన తర్వాత, సోషలిస్ట్ ఫ్రంట్లో చేసిన తర్వాత, నేను గ్రామంలో వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే భారతదేశానికి ఇంకో 100 సంవత్సరాలు రిజర్వేషన్ అవసరం అనేది, సామాజిక న్యాయం అనేది ఏర్పడాలంటే రిజర్వేషన్ అనేది మన భారతదేశానికి అవసరం అని. దాని తర్వాత ఈ పూలే గారిని చదివాను, అంబేద్కర్ గారిని చదివాను, లోహియా చరిత్ర చదివాను. లోహియా అగ్రవర్ణాలైనా, లోహియా, లోక్నాయక్, జయప్రకాష్ నగర్ అగ్రవర్ణాలైనా వెనుకబడిన వర్గాలని బీహార్లో ముఖ్యమంత్రి చేశారు కర్పూరి ఠాకూర్ గారిని. ఆయన నాయి బ్రాహ్మణ్. అటువంటి ఒక ఆలోచన ఏదైతే జమీందారీ ఆలోచనకి వ్యతిరేకంగా సామాజిక న్యాయం తేవాలి, భారతదేశంలో సామాజిక న్యాయం లేకపోతే స్వాతంత్రం వచ్చి కూడా లాభం లేదు అని ఆలోచన చేసిన వ్యక్తుల్ని చదివాను. కాబట్టి నేను సోషలిస్ట్గా మారాను. సోషలిస్ట్ పార్టీని పునర్నిర్మాణం చేయాలని కేశవరావు జాదవ్ గారితో కలిసి 2011లో సోషలిస్ట్ పార్టీని పునర్నిర్మాణం అనేది చేసి. ఓకే సార్. ఈ భారతదేశంలో సమానత్వం కోసం మరో 100 ఏళ్ల వరకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు వివరించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా సోషలిజానికి నమ్ముకొని సామ్యవాద సిద్ధాంతాల ఆధారంగా ఉండేటువంటి ఈ పార్టీలో సామ్యవాద సిద్ధాంతాల మీద ఉండేటువంటి పాలసీలు, సామ్యవాద సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎట్లా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారు? మా పార్టీ సిద్ధాంతంలో క్లియర్గా ఉంది, రిజర్వేషన్ పాలసీని మేము ఫాలో చేయాలి, మా పార్టీలో కూడా ఫాలో చేయాలి.
పొలిటికల్ జస్టిస్ అనేది మీరు ఉట్టి ఎడ్యుకేషన్లో మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో కావాలి అనే దానికన్నా రాజకీయంగా కూడా కావాలి అనేది నమ్మేటోళ్ళలో సోషలిస్ట్ పార్టీ ఉంది. సోషలిస్ట్ పార్టీ అందుకోసమే అట్టడుగు వర్గాల వాళ్ళని వెతికి టికెట్లు ఇస్తాం. మేము ముందు పిలుస్తాం, మహిళలకి రమ్మంటాం. మా నాయకులు జాదవ్ సాబ్ కానీ రామ్ మనోహర్ లోహియా గారు కానీ మహిళ లేని వేదిక మీద ఉండేటోళ్ళు కాదు. ఒక్క స్త్రీ అయినా వేదిక మీద లేకపోతే వాళ్ళు డయాస్ మీద ఉండేటోళ్ళు కాదు. అంత గౌరవం ఉంటుంది. అందుకోసమే సోషలిస్ట్ పార్టీ ముందు నుండి కూడా చెప్తుంది, ఫస్ట్ మేము 33% రిజర్వేషన్ అన్నాము, కానీ ఇప్పుడు మా నినాదం ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్. ఇంకేంటంటే కులాలు ఎంత పర్సెంట్ ఉంటుందో ఈ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీసేసి ఏ కులం ఎంత ఉందో దానికి అంత పర్సెంట్ ఇవ్వాలి. పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలు కూడా ఎంత శాతం అయినా కానీ మరి 90% మంది ఉంటే 90% ఇవ్వాలి కదా. 90% మంది ఉంటే 90% వాళ్ళకి జనాభా దామాషా విధానంగా ఇవ్వాలి. అన్ని కులాలను చూస్తే 100% కానివ్వండి. ఏ కులం అంత రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ అనేది కులాల ఆధారంగా ఇవ్వండి. పొలిటికల్ రిజర్వేషన్ ఇప్పుడు 90% మంది అణగారిన వర్గాలు ఉన్న చోట 2-3% ఉన్న అగ్రవర్ణాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తారంటే ఎందుకు చేయాలి? వాళ్ళకి స్వపాలన చేసుకొని ఇవ్వండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిండ్రు ఎస్సీ రిజర్వేషన్ సీట్స్. వాళ్ళు ఇవ్వకుంటుంటే మన భారతదేశం ఇప్పుడు కూడా ఇచ్చేది కాదు ఎస్సీ రిజర్వేషన్ సీట్స్. ఆ ఎస్సీ రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఆర్థికంగా ఎదిగారు. వాళ్ళు అది సామాజికంగా ఎదిగారు, ఆర్థికంగా ఎదిగారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు రిజర్వ్డ్ అయినాయి అప్పుడు. మరి అట్లాంటప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలకు వేయండి. దామాషా విధానంగా ఏ కాన్స్టిట్యున్సీలలో ఎవరెవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వండి. బీసీలు 50% ఉంటే 50% సీట్లు అన్ని పార్టీలు వాళ్ళకి ఇవ్వండి. పొలిటికల్ గా మీరు ఎప్పుడైతే ఎదుగుతారో వాళ్ళు పొలిటికల్ గా ఎదగంగానే ఆటోమేటిక్ గా సామాజికంగా కూడా ఎదుగుతారు. సామాజిక న్యాయం వస్తుంది. ఎప్పుడైతే పొలిటికల్ న్యాయం రాదో సామాజిక న్యాయం రాదు. కాబట్టి ఇది అవసరం. ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ లో కులాల దమాషా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్ ప్రతిపాదించడం జరుగుతుంది. అయితే సోషలిజానికి సంబంధించినటువంటి పాలసీలు ఏంటి సార్? ముఖ్యమైనటువంటి పాలసీలు ఏంటి? మా ముఖ్యమైన పాలసీలో KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలి. కుల వ్యవస్థ అనేది నిర్మూలన అవ్వాలి, కానీ రిజర్వేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఇది ఉండాలి. ఇది ఉంటేనే కుల వ్యవస్థ పోతుంది. ఓకే. స్త్రీలకి సమానమైన హక్కులు ఇవ్వాలి. 50% రిజర్వేషన్, సమానమైన హక్కులు అంటే 50%. ఓకే, అది వచ్చేసి ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరగాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు పెరగాలి. కుటీర పరిశ్రమలే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. చదువుకున్న ప్రతి వాడికి ప్రభుత్వము ఉద్యోగం చేకూర్చాలి, ఉపాధి చూపెట్టాలి. ఉద్యోగం రూపంలో చూపిస్తారా మీరు, ఇంకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చూపిస్తారా, అది ప్రభుత్వము చేయాల్సిన బాధ్యత. చదువుకున్న వాడికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కంపల్సరీ జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇదైనా చూపెట్టాలి. వాడు ఏది కావాలంటే అది ప్రభుత్వ బాధ్యత. ఒక సిటిజన్గా చూడాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ప్లస్ పర్యావరణ కాపాడాలి. భారతదేశాన్ని మళ్ళా ఈస్ట్ ఇండియా దొరలకు అప్పచెప్పకూడదు. సామాజిక న్యాయంతోనే భారతదేశం నడవాలి. విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు విదేశీ పెట్టుబడులు పెట్టే కంపెనీలు భారత చట్టాల ప్రకారంగా వాళ్ళు ఇక్కడ మనుగడ సాగించాలి, కానీ వాళ్ళ చట్టాలు మన చట్టాలు వాళ్ళకు వర్తించవు అనేది చెప్తే సోషలిస్ట్ పార్టీ దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా సోషలిస్ట్ పార్టీ పర్యావరణ కాపాడడానికి కోసమే ముఖ్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే పర్యావరణ అనేది డైరెక్ట్లీ మన పర్యావరణ బాగుంటే మన దేశం బాగుంటుంది. ఎందుకంటే రైతు బాగుంటుంది, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు దేశం యొక్క వెన్నుముక. ఆర్థిక వ్యవస్థలో రైతు భాగం చాలా పెద్ద పాత్ర ఉంటుంది. సో ఇది మన ఫారెన్ పాలసీని కూడా మనం తగ్గియాలి.
మనము ఎట్లా తగ్గియాలంటే వేరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు అది మన దేశానికి బాగు చేసేటట్టు ఉండాలి, కానీ విదేశాలకి బాగు చేసేటట్టు మన దేశంలో వెట్టి చాకిరీ అయ్యేటట్టు ఉండకూడదు. దీనికి సోషలిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తారు. సోషలిస్ట్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి తీసుకురావడానికి మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమిటి? ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి? ఏ రాష్ట్రాల్లో ఎలాంటి పాలసీలు, ఎలాంటి పద్ధతులు, మరి తెలంగాణ, ఆంధ్ర లోపల మీరు పాటిస్తున్నటువంటి పార్టీ అభివృద్ధికి కార్యక్రమాలు ఏంటి? సోషలిస్టు పార్టీ విధానాలలో సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన కాబట్టి మనము ప్రభుత్వంలో వచ్చేటట్టు జరగాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇవి పట్టించుకోవట్లేదు. మెయిన్ ఏం పట్టించుకోవట్లేదు అంటే ఎడ్యుకేషన్ బడ్జెట్ తగ్గిస్తున్నారు. రాను ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ బడ్జెట్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ బడ్జెట్ మీద ప్రభుత్వము చదువు మీద డబ్బులు పెట్టినప్పుడు చదువు అనేది అంగడిలో వస్తువు అయిపోతుంది. పెట్టుబడి డబ్బులు ఉన్నవాడే చదువుకోగలుగుతాడు. డబ్బులు ఉన్నవాడు ఎప్పుడైతే డబ్బులు పెట్టి చదువు కొంటాడు, చదువు ఎప్పుడైతే కొంటారో వాళ్ళకి దేశం మీద ప్రేమ తగ్గిపోతుంది. వాళ్ళు చదువుని డబ్బు ఒక పెట్టుబడిగా చూస్తారు. ఎప్పుడైతే పెట్టుబడిగా చూస్తారో రాబడి ఇండియా చూస్తారు. వాడికి దేశం మీద ప్రేమ ఉండదు, ఎటువంటిది ఉండదు. నేను డబ్బులు పెట్టి చదివా కాబట్టి నేను సంపాదించాలి, ఎట్లయినా సంపాదిస్తాను. ఆ విధానం అనేది మేము వ్యతిరేకిస్తాం. కాబట్టి సోషలిస్ట్ పార్టీ ఏముందంటే మెయిన్గా ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, జాబ్స్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మేము ఇది ప్రజలలోకి తీసుకెళ్తున్నాము. 50% రిజర్వేషన్ ఇవ్వాలి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు అవ్వాలి, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండాలి, ప్రైవేట్ టీచర్లకి కూడా శాలరీని నియంత్రించాలి, వాళ్ళకు ఒక చట్టం చేయాలి ప్రభుత్వం. ఇది గవర్నమెంట్ ధర్మం. ఎందుకంటే మనము గవర్నమెంట్ స్కూల్ పెంచుదాము, గవర్నమెంట్ ద్వారా చేద్దాం అన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ ఒకటేసారి బంద్ చేయలేము. మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తట్టుకోలేము. ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మరి ఆ అన్ఎంప్లాయ్మెంట్ తట్టుకోలేము కాబట్టి దాన్ని వాళ్ళ శాలరీ ఎట్లయితే ఫీజులని నియంత్రించాలి అంటున్నారో అట్లనే ప్రైవేట్ టీచర్ల శాలరీలను కూడా నియంత్రించాలి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ని కూడా నియంత్రించాలి. వాళ్ళకి కూడా ఇన్ని గంటలే పనిచేయాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా పని చేయొద్దు ఇన్ని గంటలు అనేది ప్రభుత్వం చట్టం చేయాలి. ఇవన్నీ పాలసీ. ఇంత టైంతో సోషలిజానికి సంబంధించినటువంటి భావజాలాన్ని ప్రచారం చేసినటువంటి మరి జాతీయ అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా తప్పకుండా భారతదేశంలో సోషలిస్ట్ పార్టీ అనేటువంటిది అధికారానికి రావాలని వస్తుందని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని, ముఖాముఖి కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.